నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. 3 ఏళ్ల తరువాత డబ్బు కోసం తమ గుమ్మంలో అడుగుపెట్టిన కొడుకులని, కోడళ్ళని చూడగానే విశ్వనాథం గారికి పట్టరానంత కోపం వచ్చింది. విశ్వనాథం గారికి, శ్యామలాదేవి గారికి 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు సినిమాలా కదలడం మొదలుపెట్టాయి. మేం పదే పదే తిరస్కరించినప్పటికీ అమ్మ బలవంతంగా వచ్చి మా కారులో కూర్చుంటుంది. మేమెంత చెప్పినా కూడా తను దిగడం లేదు. ఎంత చెప్పినా వినకుండా నేను నా కొడుకు కోడళ్లతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నాను. నేను మీతో పాటే వస్తాను, ఇక్కడే కూర్చుంటాను అంటూ మొండిగా బిహేవ్ చేస్తుంది. అందుకే ఆమెను బలవంతంగా కారులోంచి బయటకు నెట్టేశాము. ఇందులో మా తప్పేముంది? ఇప్పుడు వృద్ధాప్యంలో ఆవిడ భారాన్ని ఎవరు భరిస్తారు అంటూ చిన్న కోడలు అంజలి చెప్పింది. కొడుకులిద్దరూ, కోడళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తమ దారిన తాము వెళ్ళిపోవడానికి కారులో కూర్చొని శ్యామలాదేవి గారి కన్నీళ్ళని, ఆవిడ బాధని అస్సలు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. శ్యామలాదేవి గారు ఎంతలా ఏడుస్తున్నా వినిపించుకోకుండా ఆవిడని అలాగే వదిలిపెట్టేసి కారులో కొడుకులు, కోడళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు శ్యామలాదేవి గారు కొడుకులు, కోడళ్ళు నలుగురు వెళ్ళిపోయాక గుండెలు పగిలిపోయేలా ఏడ్చారు. కానీ ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు వెళుతూ వెళుతూ. ఈరోజు కొడుకులని, కోడళ్ళని నలుగురిని తమ గుమ్మంలో చూడగానే శ్యామలాదేవి గారికి ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తోంది. ఏం ముఖం పెట్టుకొని మీ నలుగురు మళ్ళీ మా దగ్గరకు వచ్చారు? మేం బ్రతికున్నాము, చచ్చిపోయాము చూడ్డానికి వచ్చారా అంటూ విశ్వనాథం గారు కొడుకులిద్దరితో కోపంగా, ఘాటుగా అన్నారు. వెంటనే చిన్న కొడుకు విశ్వనాథం గారితో, నాన్న ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీ పరిస్థితి బాగానే ఉంది కదా. మీ కన్న బిడ్డలు కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి మీరు వెనకాడుతున్నారా? మీరు ఎందుకంత కసాయి తల్లిదండ్రుల్లా తయారయ్యారు? ఎక్కడైనా పిల్లలు ఇలా ఉంటారు, తల్లిదండ్రులు ఇలా ఉంటారా అనగానే విశ్వనాథం గారు పట్టరాని కోపంతో చిన్న కొడుకుని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. ఈరోజు కసాయిగా మారింది నీ తల్లిదండ్రులు కాదు, ఇంతకు ముందెప్పుడో మా కొడుకులు, కోడళ్ళు కసాయిగా మారిపోయారు. మిమ్మల్ని చూసే మేమింత కఠినంగా ఉండడం నేర్చుకున్నాము. మేమిలా మారిపోవడానికి కారణం మీరే అన్నారు విశ్వనాథం గారు. వెంటనే చిన్న కోడలు అంజలి, పెళ్ళైన కొడుకు మీద చెయ్యెత్తడానికి మీకు సిగ్గులేదా? మరిచిపోవద్దు, నేను ఆయన భార్యని. మీరు ఆయన మీద చెయ్యెత్తితే అడిగే హక్కు నాకుంది. మీరు ఆయనకి తల్లిదండ్రులు అయితే అయ్యుండొచ్చు, కానీ ఆయనని కొట్టే హక్కు మాత్రం మీకు లేదు. ఈరోజు ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలుసా? మీలాంటి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడిపోయి వేడుకుంటారు. ఆయన్ని కొట్టడానికి మీకేం అర్హత ఉంది అనగానే అప్పుడు కోడలి చెంపమైన కూడా చెళ్ళుమని ఒక చెంప దెబ్బ పడింది. శ్యామలాదేవి గారు ఈరోజు తొలిసారిగా ఒకరి మీద చెయ్యెత్తారు. భార్య ధైర్యాన్ని చూసి విశ్వనాథం గారి కళ్ళు విశాలమయ్యాయి. ఆయన కళ్ళు పెద్దవిగా చేసుకుని శ్యామలాదేవి గారిని చూస్తూ ఉండిపోయారు. శ్యామలాదేవి గారికి పట్టరాని కోపం వచ్చి కోడలు అంజలితో, నువ్వు నా భర్తని అవమానించే ప్రయత్నం చేశావనుకో జాగ్రత్త. మీ మీద మాకు ఎలాంటి అధికారము లేనప్పుడు ఏ నోటితో మీరు మీ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు? మీకు మా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, వీధుల్లో అడుక్కోండి, మా ముందు నిలబడాల్సిన పని లేదు, వెంటనే బయలుదేరండి అనగానే అలాంటి తల్లి ఉగ్రరూపాన్ని చూసి కొడుకులు, కోడళ్ళు నలుగురు చెలించిపోయారు. శ్యామలాదేవి గారు
అందరి వైపు కోపంగా చూస్తున్నారు. అప్పుడే విశ్వనాథం గారి స్నేహితుడు మోహన్ రావు గారు ఒక కాగితంతో అక్కడికొచ్చారు. అతనితో పాటు 2 పోలీసులు కూడా ఉన్నారు. ఎదురుగా ఉన్న పోలీసుల్ని చూసి కొడుకులు కోడళ్ళ కళ్ళు చెమర్చాయి. వాళ్ళందరికీ పగటిపూటే చుక్కలు కనిపించడం ప్రారంభించాయి. ఎందుకంటే పోలీసు యూనిఫామ్లో ఉంది పెద్ద కోడలు వాళ్ళ అన్నయ్య రోహిత్. అన్నయ్యని తన వైపుకు తీసుకురావడానికి పెద్ద కోడలు సుధా ముందుకొచ్చి తన అన్నయ్యని కౌగిలించుకుంది. కానీ రోహిత్ దూరంగా ఉండమని సైగ చేసి, నేను ప్రస్తుతం ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, ఇక్కడ రిలేషన్షిప్స్కి ప్లేస్ లేదు అని చెప్పగానే సుధా మౌనంగా పక్కకి తప్పుకుంది. విశ్వనాథం గారు లాయర్ గారి దగ్గర నుంచి ఆ కాగితాలు తీసుకొని తన కొడుకులు కోడళ్ళ వైపుకు పంపించారు. ఒక్కొక్కళ్ళుగా ఆ పేపర్లు తీసుకొని చదవగానే కొడుకులు కోడళ్ళ కాళ్ళ కింద నేల జారిపోయింది. 4 కొడుకులు కోడళ్ళు విశ్వనాథం గారి ముఖం చూడడం మొదలుపెట్టారు. విశ్వనాథం గారు ఇంకా రోహిత్, మోహన్ రావు గారు కలిసి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. కొడుకులు కోడళ్ళు 4 హాల్లోని సోఫాలో కూర్చుని వణికిపోతూ ఉన్నారు. విశ్వనాథం గారు మెల్లమెల్లగా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. శ్యామల, నువ్వెంత అదృష్టవంతురాలివో. రాజేష్ దగ్గర నుంచి సురేష్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నీ కొడుకులిద్దరూ కోడళ్ళని తీసుకొని ఈరోజే బయలుదేరతారట ఇక్కడికి. రేపటికల్లా వాళ్ళు మన ఊరికి చేరుకుంటారు అంటూ విశ్వనాథం గారు శ్యామలాదేవి గారితో సంతోషంగా చెప్పారు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి శ్యామలాదేవి గారి కాళ్ళు నేల మీదే నిలబడడం లేదు. కొడుకులు ఎప్పుడొస్తారా అని ఆరాటంతో ఆవిడ ఎదురు చూస్తున్నారు. మరుసటి రోజు శ్యామలాదేవి గారు గడియారాన్నే పదే పదే చూస్తూ ఉన్నారు. శ్యామలాదేవి గారు తెగ ఆరాట పడిపోతూ తన భర్త విశ్వనాథం గారితో, కొడుకులిద్దరూ ఇంకా రాలేదేంటండి, మీరు కాస్త ఫోన్ చేసి అడగండి, ఎంత టైం పడుతుందో, గంటల తరబడి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను అనగానే విశ్వనాథం గారు, కాస్త ఓపిక పట్టు శ్యామల, వస్తారులే, వాళ్ళిద్దరూ తప్పకుండా వస్తారు, వస్తామని చెప్పారు కదా, కాసేపు నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఉదయం నుంచి రకరకాల వంటకాలన్నీ చేసి అలసిపోయావు అనగానే శ్యామలాదేవి గారు, చూడండి, నేను అందరికీ నచ్చిన ఆహారాలన్నీ సిద్ధం చేసేసాను. ఈరోజు భోజనం చేశాక అందరూ చాలా సంతోషిస్తారు. నా కొడుకులకి కోడళ్ళకి వాళ్ళకి నచ్చిన వంటకాలన్నీ చేసి పెట్టి వాళ్ళు తృప్తిగా తింటూ ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. 2 ఏళ్ల తర్వాత నేను వాళ్ళని కలుస్తున్నాను. వాళ్ళు ఈ అమ్మ కోసం ఎంత బిజీగా ఉన్నా సరే తమ పనులన్నింటినీ పక్కన పెట్టి మరీ నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలాగా? రాజేష్ని సురేష్ని చూడాలని నా కళ్ళు తహతహలాడుతున్నాయి. నా మనసంతా ఆరాటపడుతుంది. కొడుకులని కలిసి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. ఎలా ఉన్నారో ఏమిటో, టైంకి తింటున్నారో లేదో, పని హడావిడిలో పడి అసలు వాళ్ళైనా పట్టించుకుంటున్నారో లేదో. చిన్నప్పుడు నన్ను వదిలి అస్సలు ఉండలేకపోయేవారు. చదువుకునే రోజుల్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళాలి అంటే సెలవులైపోయాక నన్ను వదలలేక ఏడుస్తూ వెళ్ళేవారు. ఇప్పుడు పని హడావిడిలో కుదరక నన్ను కలవలేకపోతున్నామని ఎంత బాధపడిపోతున్నారో పిచ్చి వెధవలు అనగానే విశ్వనాథం గారు, వాళ్ళని మాత్రం ఏం చేయమంటావు, పాపం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ఉదయం 9 గంటలకి ఆఫీసులకు వెళితే సాయంత్రం 10ంటికి కూడా ఇంటికి తిరిగి రారు. వాళ్ళ ఉరుకులు పరుగుల జీవితాల గురించి అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఫోన్ చేసి చెబుతూనే ఉంటున్నారు కదా. అంత బిజీ లైఫ్లో వాళ్ళు మన కోసం సమయం ఎలా ఇవ్వగలుగుతారు? అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు అనగానే శ్యామలాదేవి గారు, ఈసారి మనల్ని కూడా తమతో పాటు సిటీకి తీసుకెళ్ళిపోతామని ఇద్దరూ ఫోన్ చేసినప్పుడల్లా చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఇక ఇక్కడ నేను ఒంటరిగా ఉండలేను. ఈసారి వాళ్ళు మనల్ని రమ్మని అడిగితే మీరు బెట్టు చేయకండి. పాపం వాళ్ళిద్దరూ మనతో కలిసి ఉండాలని ఆరాటపడుతున్నారు. వాళ్ళకా ఉద్యోగాలతో వచ్చి మన దగ్గర ఉండడం కుదరదు. మనం కూడా పట్టుబట్టుకుని ఊరిని ఈ ఇంటిని వదలం అనుకుంటూ కూర్చుంటే ఎలాగా?
కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా. ఇక్కడ మాత్రం మనకి ఎవరున్నారని మన కొడుకులు అడిగితే బెట్టు చేయకుండా ఒప్పేసుకుందాం ఈసారి. ఇక మనం కూడా కొడుకులతో కలిసి సిటీకి వెళ్ళిపోదాం. మన మిగిలిన జీవితాన్ని వాళ్ళ దగ్గర గడుపుదాం అన్నారు శ్యామలాదేవి గారు. శ్యామలాదేవి గారికి ఇద్దరు కొడుకులు, రాజేష్ ఇంకా సురేష్. వాళ్ళిద్దరూ సిటీలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. రాజేష్ భార్య సుధా ఇంకా సురేష్ భార్య అంజలి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత కొడుకులిద్దరూ కలిసి తల్లిదండ్రుల్ని చూడ్డానికి తమ ఊరికి వస్తున్నారు. వాళ్ళ కోసమే విశ్వనాథం గారు ఇంకా శ్యామలాదేవి గారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు శ్యామలాదేవి గారు విశ్వనాథం గారితో, నేను ఇప్పుడే మన ఇద్దరు బట్టలు కూడా బ్యాగులో సర్దేస్తాను. ఎందుకంటే కొడుకులిద్దరూ 2 రోజులు ఇక్కడే ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత నాకు బ్యాగు సర్దుకోవడానికి కూడా టైం ఉండదు అనగానే విశ్వనాథం గారు, శ్యామల, నువ్వు ఎంత అదృష్టవంతురాలువో. కనీసం నీ కొడుకులని అడగకుండానే నువ్వు బట్టలు సర్దేసుకుంటున్నావు. నీ కొడుకుల మీద నీకెంత నమ్మకం ఉంది. కాస్త వాళ్ళని రానివ్వు. వాళ్ళు అసలు నిన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్తారో లేదో, వాళ్ళ మనసుల్లో ఏముందో, వాళ్ళ ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోకుండా నువ్వు ఇలా ఆరాటపడితే ఎలాగా అనగానే శ్యామలాదేవి గారు కోపంగా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మనల్ని ఈసారి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు తీసుకెళ్తామని ఫోన్లో నా కొడుకులు చెప్పిన మాటలు మీరు కూడా విన్నారు కదా. ఈ వయసులో తల్లిదండ్రుల్ని ఒంటరిగా ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు అని మీరు ఎలా అనుకుంటున్నారు? అందరిలాంటి వాళ్ళు కాదు నా పిల్లలు. నా కొడుకులపైన, నా పెంపకం పైన నాకు చాలా నమ్మకం ఉంది. నా కొడుకులు, కోడళ్ళు మీరనుకున్నట్టేం కాదు అని మాట్లాడుతూ ఉండగానే అంతలోనే కారు హారన్ సౌండ్ వినిపించింది. శ్యామలాదేవి గారు, విశ్వనాథం గారు కొడుకులని, కోడళ్ళని చూసి చాలా సంతోషించారు. కొడుకులకి స్వాగతం పలకడానికి ఇద్దరూ బయటకు వెళ్ళారు. కానీ కొడుకులిద్దరూ కనీసం తల్లిదండ్రుల్ని కౌగిలించుకోలేదు. కోడళ్ళిద్దరూ అత్తమామల పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోలేదు. అసలు మీరు ఎలా ఉన్నారు, ఏమిటి, మీ ఆరోగ్యం బాగుంటుందా అంటూ యోగక్షేమాలు కూడా అడగలేదు. పాపం బాగా అలసిపోయి ఉంటారు ప్రయాణం చేసి చేసి, అందుకే అన్నీ మర్చిపోయారు అని శ్యామలాదేవి గారు మనసులోనే అనుకున్నారు. కొడుకులు, కోడళ్ళు నలుగురు లోపలికొచ్చి ఫ్రెష్ అయ్యి తినడానికి కూర్చున్నారు. చిన్న కొడుకు సురేష్ భోజనం చేస్తూ, అమ్మా, అద్భుతంగా ఉన్నాయి ఈ వంటకాలన్నీ. నీ చేతులు సంవత్సరాల క్రితం ఎలాంటి రుచికరమైన పదార్థాలను వండేవో ఇప్పటికి కూడా అంతే రుచిగా ఉన్నాయి వంటకాలన్నీ. అంజలి నీలాగా అస్సలు వండలేదు అనగానే అంజలి ఒక్క క్షణం సురేష్ వైపు కోపంగా చూసింది. అందరూ సరదాగా నవ్వేశారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత కొడుకులు, కోడళ్ళు తమ తమ గదుల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం శ్యామలాదేవి గారు కొడుకులకి, కోడళ్ళకి ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీలు, వేడి వేడి టీ రెడీ చేసి అందరినీ హాల్లోకి పిలిచారు. అప్పుడు సురేష్ రాజేష్తో, అన్నయ్య, రేపు సాయంత్రం మనం తిరిగి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసేసాను. మనందరం రేపు సాయంత్రం వెళ్ళిపోబోతున్నాం అని చెప్పగానే శ్యామలాదేవి గారు, బాబు, మీరీసారి నన్ను, మీ నాన్నగారిని కూడా మీతో పాటు తీసుకెళతామని చెప్పారు కదా, మా కోసం కూడా టికెట్లు బుక్ చేశారా? మేము కూడా మీతోనే రావాలనుకుంటున్నాం అనగానే సురేష్ భార్య అంజలి, అత్తయ్య గారు, మేము ఇప్పుడే కొత్త ఫ్లాట్ తీసుకున్నాం. ఫ్లాట్లో ఇంకా పని జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వచ్చి ఎలా ఉంటారు? ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు సింగిల్ బెడ్రూము. మీరు వస్తే అస్సలు ప్లేస్ సరిపోదు. పైగా మా ఇంటి ఓనరు చుట్టాలు వస్తే అస్సలు ఒప్పుకోరు, నీళ్లు సరిపోవని. కొత్త ఇంటి పనులన్నీ అయిపోయాక మేమే మిమ్మల్ని తీసుకెడతాం. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అనగానే శ్యామలాదేవి గారు, పర్వాలేదమ్మా, మేమెలాగూ ముందుగా పెద్ద కొడుకు ఇంట్లోనే కదా ఉండాలి. కొన్ని రోజులు రాజేష్ ఇంట్లో ఉంటాము. ఆ తర్వాత మీ ఇంటి పనులన్నీ అయిపోతే అప్పుడు మీ ఇంటికి వస్తాము అనగానే వెంటనే రాజేష్ భార్య సుధా మాట్లాడుతూ, అత్తయ్య గారు, నేను, మీ అబ్బాయి ఆఫీసులకు వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తాము.
మేముంటున్నది ఇప్పుడు చిన్న ఇల్లే. ఇప్పుడు మీకోసం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకునే అంత సరిపడా ఆదాయం మాకు లేదు. మీరింటికొస్తే మా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. మీరొస్తే మీకోసం ఒక పని మనిషిని పెట్టాలి. అంత డబ్బు మా దగ్గర లేదు. ఇవన్నీ మేము మేనేజ్ చేసుకోలేము. మీ ఆహారం, పానీయాలు, మందులు, మాకులు, మిమ్మల్ని చూసుకోవడానికి పనివాళ్ళు, ఇలా చాలా చాలా ఖర్చులు మా మీద పడిపోతాయి. ఏదో మా పనులు మేమే చేసుకుంటూ మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మాతో పాటు ఉంచుకోవాలంటే మాకు చాలా కష్టమైపోతుంది అంటూ చెప్పింది పెద్ద కోడలు. ఇద్దరు కొడుకులు కూడా కోడళ్ళ ఉద్దేశాలతో ఏకీభవించారు. మెల్లగా జారుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత రాజేష్ తల్లిదండ్రుల దగ్గరకొచ్చి, అమ్మా, నాన్న, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మా పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇంకా అక్కడ సరిగ్గా స్థిరపడలేదు. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్ళాలి అంటే అది అర్థం లేని పనే అవుతుంది. బహుశా మీకు తెలియకపోవచ్చు. నగరంలో జీవితం అంత సులభమేమీ కాదు. చాలా ఖర్చులుంటాయి. ప్రతిదీ డబ్బుతోనే కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ చాలా ఇబ్బందులుంటాయి. మీరిక్కడ పల్లెటూరులో హ్యాపీగా సొంత ఇంట్లో గడుపుతున్నారు. మేమక్కడ సిటీలో మీకన్నా హ్యాపీగా ఉన్నామని మీరు ఫీల్ అవుతున్నారు. పల్లెటూరులో ఉన్నంత ఈజీగా ఉండదు అక్కడ మా సిటీ బ్రతుకు అని చెప్పగానే ఈ మాటలన్నీ విన్న శ్యామలాదేవి గారు ఏడవడం ప్రారంభించారు. కొడుకులిద్దరినీ కౌగిలించుకొని, బాబూ, మీరు లేకుండా మేమిక్కడ ఒంటరిగా జీవించలేకపోతున్నాము. ఒంటరితనం మమ్మల్ని వేధిస్తోంది. మా వయసు కూడా పెరిగిపోతుంది. మేము మా పనులను మేము సక్రమంగా చేసుకోలేకపోతున్నాము. ఈ వృద్ధాప్యంలో మేము మీతోనే కలిసి ఉండాలి అని అనుకుంటున్నాము. ఏ రోజుకు ఆ రోజు మీ మీద నాకు బెంగగా ఉంటుంది. ప్రస్తుతం ఇంటి పనులన్నీ చేయడానికి నాలో కూడా శక్తి లేదు. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. మీకేమో ఆఫీస్ పనులతో మిమ్మల్ని కలిసే టైమే దొరకడం లేదు. మీకోసం రోజుల తరబడి ఎదురు చూస్తూ మా కళ్ళు అలసిపోతున్నాయి. ఏదో ఒక మూలన మీ ఇళ్లల్లోనే పడుంటాము. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టము. ఖర్చుల గురించి మీరు ఆలోచించకండి. మా ఇద్దరి ఖర్చులు ఎంతని? ముసలి ప్రాణాలం. మాకంటూ ఏం ఖర్చులుంటాయి? మేం తినే 4 మెతుకులు మీకు భారం అవుతాయా చెప్పండి? మీ నాన్నగారికి వచ్చే పెన్షన్ డబ్బులు మా ఇద్దరి మందుల ఖర్చులకి సరిపోతాయి. మేము ఎవరింట్లో ఉంటే వాళ్లే మా పెన్షన్ డబ్బులు తీసుకోండి. మీ ఆర్థిక అవసరాలకి కాస్త ఆ డబ్బులు ఆసరాగా ఉంటాయి. మా ఖర్చుల గురించి మీరు ఆలోచించొద్దు. దయచేసి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. నా మాట కాదనకండి. ఈ వయసులో కన్న కొడుకులతో కలిసి ఉండాలన్న కోరిక కంటే మాకు ఇంకేం కోరికలు, ఆశలు ఉంటాయి చెప్పండి. దయచేసి నా మాట కాదనకండి. మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటూ శ్యామలాదేవి గారు ఏడుస్తూ కొడుకులిద్దరినీ బ్రతిమాలుతున్నారు. ఆ మాటలు విని కొడుకులు అస్సలు రియాక్ట్ అవ్వలేదు. కొడుకులిద్దరూ తల్లితో, అమ్మా, మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడం కాదు, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకో. మా పరిస్థితి గురించి చెప్తున్నాం కదా, నీకు అర్థం కావడం లేదా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో? కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా. అంతా సర్దుకున్నాక, మా ఇబ్బందులన్నీ తొలగిపోయాక మేమే వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మాతో పాటు తీసుకెళ్తాం. మా మాట విను. మమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అన్నారు కొడుకులిద్దరూ. శ్యామలాదేవి గారు ప్రాధేయపడుతూ ఏడుస్తూనే ఉన్నారు. అయినా కొడుకులిద్దరూ ఆవిడ్ని పట్టించుకోకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. తన గదిలోకి వెళ్ళిన వెంటనే సుధ రాజేష్తో చెప్పింది, మీ అమ్మగారు, నాన్నగారు ఇప్పటికే సిటీకి రావడానికి బయలుదేరారు. అయితే వాళ్ళిద్దరూ మనతో పాటు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను వాళ్ళకి సేవకురాలిలాగా సేవలు చేయలేను. నా నెత్తి మీద ఆ పెద్దవాళ్ల భారం నాకు అస్సలు అవసరం లేదు. అక్కడ మనం ఒంటరిగా ఎంత మంచి జీవితాన్ని గడుపుతున్నామో మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికొస్తే మన జీవితాల్లో జోక్యం చేసుకుంటారు. ప్రతిదీ ఆరా తీస్తారు. ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అంటూ మనకి సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు.
మన షెడ్యూల్స్ అన్నీ మారిపోతాయి. మనం ఇష్టం వచ్చినట్టుగా ఇక మీదట ఉండలేము. మన పార్టీలు, ఫంక్షన్లు, సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్లు వాళ్ళకి నచ్చవు. వాటన్నింటికి వాళ్ళ అస్తమానం అడ్డుపడుతూనే ఉంటారు. ఇదంతా నాకు ఇష్టం లేదు. మీ అమ్మ నాన్న మనతో పాటు రావడానికి వీలే లేదు. నేను అస్సలు ఒప్పుకోను అంటూ కరాఖండిగా చెప్పేసింది సుధా. మరోవైపు అంజలి కూడా సురేష్తో, మీ అమ్మా నాన్నలిద్దరూ ఊర్లో ఈ ఇంట్లో ఉండడమే మంచిది. వాళ్ళు మన ఇంటికొచ్చి మన జీవితాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెడతారు. మనం ఇప్పుడిప్పుడే కొత్త ఫ్లాట్ తీసుకున్నాము. దాన్ని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నాము. ఆ కొత్త ఇంట్లో ఎలా బ్రతకాలి అని, ఎలా ఎంజాయ్ చేయాలి అని నేను చాలా చాలా ప్లాన్లు వేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనతో కనుక వస్తే మన ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనగానే సురేష్ మాట్లాడుతూ, నా ఉద్దేశం కూడా అదే. వీళ్ళిద్దరినీ మనతో పాటు తీసుకెళ్ళి మన ఖర్చులు పెంచుకోవాలి అని నేను అనుకోవడం లేదు. నా స్వేచ్ఛా జీవితానికి భంగం కలిగించాలని కూడా నేను కోరుకోవడం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పార్టీలకి, పబ్బులకి వెళుతున్నాం, ఇంట్లో పార్టీలు చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ అమ్మా నాన్నలు మనతో ఉంటే కుదరవు కదా. అందుకే అమ్మా నాన్నలకి మనం ఇంకా సెటిల్ కాలేదని చెప్పేశాను. తద్వారా వాళ్ళిద్దరినీ ఊరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ కొడుకు కూడా తల్లిదండ్రుల్ని తమతో పాటు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా లేడు. ఎవరికి వాళ్ళు మాకు కుదరదు అంటే మాకు కుదరదు అని చేతులెత్తేశారు. 2 రోజుల తర్వాత కొడుకులు, కోడళ్ళు తిరిగి సిటీకి వెళ్ళిపోయే సమయం వచ్చింది. శ్యామలాదేవి గారి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఆవిడ మరోసారి అడిగింది కొడుకులిద్దరినీ, బాబూ, నేను మా ఇద్దరి బట్టలు కూడా బ్యాగులో సిద్ధం చేశాను. మేమిద్దరం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. అర్థం చేసుకోండి. ఇబ్బంది ఏదైనా మేమే పడతాము. కలో గంజం అందరం కలిసే తాగుదాము. అందరం ఏ కష్టాన్నైనా కలిసి అనుభవిద్దాము అనగానే రాజేష్, అమ్మా, నువ్వేం చేస్తున్నావు? మేం బయలుదేరేటప్పుడు నువ్వు మాకు అడ్డుపడి ఏడవడం మొదలు పెట్టావా? ఇలా మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మేం బయలుదేరి వెళ్ళేటప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యేలా చెయ్యొద్దు. అక్కడ పరిస్థితి ఏమిటి అనేది మేము మీకు ఆల్రెడీ వివరించి చెప్పాము అనగానే సురేష్ కూడా, అమ్మా, మీరిక్కడే ప్రశాంతంగా ఉండడం మంచిది. ఏది ఏమైనప్పటికీ సిటీ వాతావరణం మీకు అస్సలు పడదు. మీరు అక్కడ మాతో పాటు ఇమడలేరు. మేమందరం ఆఫీసులకు వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా మీరేం చేస్తారు? మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీ గురించి ఆలోచించే మేము ఇవన్నీ చెబుతున్నాము. మీ ఇద్దరి గురించి ఆలోచించే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. నువ్వేమో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇక్కడ చుట్టుపక్కల నలుగురితో కాలక్షేపం చేస్తూ మీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతున్నాయి. కానీ అక్కడ మిమ్మల్ని పలకరించే దిక్కే ఉండదు. మేము ఉదయం అనగా ఆఫీసులకు వెళితే ఏ రాత్రికో తిరిగి వస్తాము. రోజంతా మీరు అక్కడ ఇంట్లో 4 గోడల మధ్యలో తలుపులేసుకొని బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా గడపాలి. మేమెందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండమ్మా అని చెప్పి స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోవడానికి కారులో వాళ్ళు ఎక్కి కూర్చోగానే శ్యామలాదేవి గారు ఏడుస్తూ కోడళ్ళిద్దరితో, మీరిద్దరూ బాధపడొద్దు. మీరిద్దరూ నాకు సేవలు చేయాల్సిన అవసరమే లేదు. మమ్మల్ని ఇద్దరిని స్వయంగా నేనే చూసుకుంటాను. మా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇంక మీకు ఎలాంటి బాధ కలిగించకుండా ఇంటి పనులు కూడా నేనే చేస్తాను. నన్ను మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను అనగానే అంజలి, అత్తయ్య గారు, మీరిప్పుడు మేము వెళ్ళేటప్పుడు అడ్డుపడకండి. ఇప్పుడు మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు గొడవ చేయకండి అంటూ కారులో కూర్చుంది. శ్యామలాదేవి గారు బతిమాలుతూ కోడలి చేతులు పట్టుకున్నప్పుడు హఠాత్తుగా కోడలు శ్యామలాదేవి గారి చేతిని పక్కకు నెట్టేసి ఆమెను దూరంగా నెట్టేసింది. శ్యామలాదేవి గారు ఏడుస్తూనే ఉన్నారు. శ్యామలాదేవి గారు గబగబా వెళ్ళి, నేను మీతో పాటు వస్తాను, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అంటూ కారులో అయితే కూర్చున్నారు. ఒక్కసారిగా కొడుకులు, కోడళ్ళు తల్లి అలా కారెక్కి కూర్చొని దిగనని మారం చేస్తుంటే షాక్ అయిపోయారు. కోడళ్ళిద్దరూ ఆవిడ 2 చేతులు పట్టుకొని కారు నుంచి బయటకు నెట్టేశారు. ఆ విషయాలన్నీ చూస్తున్న విశ్వనాథం గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే విశ్వనాథం గారు శ్యామలాదేవి గారిని గట్టిగా పట్టుకొని కొడుకుతో, కోడలితో
ఎంత దౌర్జన్యంగా మీ అమ్మతో బిహేవ్ చేయడానికి మీకు అసలు సిగ్గులేదా? తనను అలా కారులోంచి తోసేస్తారా అనగానే చిన్న కోడలు అంజలి, ఇంకేం చేయమంటారు మామయ్య గారు, తీసుకెళ్లడం కుదరదని పదే పదే చెబుతూ ఉన్నా సరే ఆవిడ మొండి పట్టు పడుతున్నారు. ఇంతకంటే మమ్మల్ని ఇంకేం చేయమంటారు అంటూ కోపంగా చెప్పింది. ఒక పక్క శ్యామలాదేవి గారు కొడుకులు కోడళ్ళ ప్రవర్తనకి పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. మరోపక్క కొడుకులు కోడళ్ళు అక్కడ కారులో కూర్చుని నలుగురు నవ్వుకుంటూ, అమ్మయ్య బ్రతికిపోయాం, వాళ్ళిద్దరూ మనతో పాటు వచ్చేసుంటే చచ్చిపోయి ఉండేవాళ్ళం, అసలు ఇక్కడికి వచ్చి తప్పు చేశాం, ఇంకిప్పట్లో మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. శ్యామలాదేవి గారు మాత్రం ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శ్యామలాదేవి గారు విశ్వనాథం గారితో అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా ఖాళీగా అయిపోయింది. అస్సలు బాగోలేదు ఇలాగా, కొంచెం కూడా సందడి లేదు అంటూ గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. విశ్వనాథం గారు శ్యామలాదేవి గారికి నచ్చచెప్పాలని చాలా ప్రయత్నించారు. కానీ శ్యామలాదేవి గారు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు మారిపోయారు, మనిద్దరిని వాళ్ళ దగ్గర ఉంచుకోవడం వాళ్ళకి ఇష్టం లేదులా ఉంది అంటూ ఏడుస్తూనే ఉన్నారు. శ్యామలాదేవి గారికి ఓడిపోయినట్టుగా సమస్తము కోల్పోయినట్టుగా అనిపించింది. ఆవిడ మనసంతా దిగులుగా మారిపోయింది. ఆవిడ విశ్వనాథం గారితో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు, భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తన ముఖమంతా పాలిపోయి ముఖంలో ముడతలు కూడా కనిపిస్తున్నాయి. కళ్ళు లోతుగా మారిపోయాయి. వయసుకు మించిన వృద్ధాప్యం ఆవిడ మీద పడిపోయినట్టుగా అనిపిస్తుంది. శ్యామలాదేవి గారికి నచ్చజెప్పడానికి విశ్వనాథం గారు చాలా ప్రయత్నించారు. కానీ శ్యామలాదేవి గారి కళ్ళు ఆమె కొడుకులు కోడళ్ళ కోసం గుడ్డిగా ఎదురు చూస్తున్నాయి. శ్యామలాదేవి గారు అనారోగ్యం పాలయ్యారు. కొడుకులు కోడళ్ళు ఫోన్ చేస్తారేమోనని చాలా రోజులు ఆశగా ఎదురు చూశారు. వాళ్ళ నుంచి కనీసం ఒక్క కాల్ కూడా రాకపోవడంతో తనే స్వయంగా ఫోన్ చేసింది. రాజేష్ ఎప్పట్లాగానే ఫోన్ ఎత్తి బిజీగా ఉన్నట్టు నటించి ఫోన్ కట్ చేసేశాడు. సురేష్ ఫోన్ ఎత్తాడు కానీ సరిగ్గా మాట్లాడలేదు. శ్యామలాదేవి గారికి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. ఒకరోజు శ్యామలాదేవి గారు తన వరండాలో దిగులుగా కూర్చున్నప్పుడు బయట నుంచి ఒక శబ్దం వినిపించింది. ఓ పెద్దావిడ చీరలు అమ్ముకుంటున్నారు, చీరలు తీసుకోండమ్మా అంటూ పిలుస్తున్న శబ్దానికి శ్యామలాదేవి గారు తల పైకెత్తి చూశారు. దాదాపు 60 ఏళ్లు పైబడిన వయసున్న వృద్ధురాలు చీరలు అమ్ముకుంటుంది. ఆవిడ ముఖంలో నిరంతరం చిరునవ్వే కనిపిస్తుంది. తనని చూస్తూ ఉంటే జీవితంలో చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపించింది ఆవిడకి. ఆవిడ వయసులో శ్యామలాదేవి గారి కంటే పెద్దదైనప్పటికీ ఆవిడ ప్రశాంతత కారణంగా చిన్నగా కనిపిస్తున్నారు. శ్యామలాదేవి గారు ఆవిడని పిలిచి చీరలు చూడడం మొదలుపెట్టింది. ఈ వయసులో కూడా ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముతున్నావు, నీకంటూ లోకంలో ఎవ్వరూ లేరా అని శ్యామలాదేవి గారు అనగానే ఆ చీరలమ్మే ఆవిడ మొదట నవ్వింది. ఆపై ఎందుకు లేరు, నాకు 4 కొడుకులున్నారు, 4 నగరంలోనే నివసిస్తున్నారు, వాళ్ళకి కష్టపడి కడుపు నింపి చదువు కూడా చెప్పించాను, సిటీలో ఉద్యోగాలు రాగానే పెళ్ళిళ్ళు కూడా చేశాను. కానీ ఇప్పుడు 4 ఇళ్లల్లోనూ నాకు చోటు లేదు. యవ్వనంలోనే నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయారు. రెక్కలొచ్చాక కొడుకులు తమ స్వార్థం తాము చూసుకుని ఎగిరిపోయారు. అలాంటి అసమర్థులైన కొడుకులపై ఆధారపడకుండా చిన్నదే అయినా సొంతంగా వ్యాపారం ప్రారంభించాను. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముతున్నాను. ఆపై నా ఖర్చులకి సంపాదించుకుంటున్నాను. 4 కలుసుకొని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ చిన్నగా నవ్వుకుంటే నా హృదయానికి కూడా శాంతి కలుగుతుంది అని చెప్పింది ఆవిడ. శ్యామలాదేవి గారికి ఆవిడ మాటలు తన హృదయానికి సూటిగా తగిలినట్టుగా అనిపించింది. ఆమె కూడా తన కొడుకులు కోడళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించడం ప్రారంభించింది. సిటీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కనీసం నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదు. కొడుకుల మీద ఉన్న పిచ్చి ప్రేమతో వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి విషమించిపోయింది. వాళ్లతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళలేదని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను.
మమ్మల్ని పట్టించుకోని కొడుకుల గురించి బెంగ పెట్టుకొని నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను. నా కోసమే తప్పించి నా భర్తను కూడా బాధ పెట్టాను. కొడుకులని పట్టించుకోకుండా ఎలాగోలా జీవనోపాధి పొందుతున్న ఈ పెద్దావిడ నాకంటే మేలు కదా అనుకున్నారు శ్యామలాదేవి గారు. ఆ సమయంలోనే శ్యామలాదేవి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కొడుకులకి కోడళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. విశ్వనాథం గారు పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శ్యామలాదేవి గారు తనకిష్టమైన ఆహారాన్ని సిద్ధం చేయడం ఆయన చూశారు. శ్యామలాదేవి గారి కళ్ళు ధైర్యంతో మెరుస్తున్నట్టుగా ఆయనకి కనిపించాయి. ఆవిడలో వచ్చిన ఆ మార్పుకి ఆయన చాలా సంతోషించారు. భోజనం వడ్డిస్తూ శ్యామలాదేవి గారు విశ్వనాథం గారితో, ఏమండి, నేను కట్ పీసెస్ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు మిషన్ కుట్టడంలో ప్రావీణ్యం ఉంది కాబట్టి బ్లౌజ్ పీసెస్ తెప్పించి వాటి మీద మంచి మంచి డిజైన్స్ కుడతాను. మగ్గం వర్క్ చేస్తాను. మగ్గం వర్క్ బ్లౌజులకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా, అందుకే నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటూ శ్యామలాదేవి గారు సంతోషంగా తన భర్తతో చెప్పారు. శ్యామలాదేవి గారు అలా సంతోషంగా కనిపించడం చూసి విశ్వనాథం గారు చాలా సంతోషించారు. శ్యామల, ఇంత సడన్గా నీలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది అని విశ్వనాథం గారు అడగగానే శ్యామలాదేవి గారు ఆ చీరలమ్మే అమ్మాయిని చూసినప్పుడు తన జీవితం నుంచి నేను పాఠం నేర్చుకున్నాను అంటూ విశ్వనాథం గారికి చెప్పారు. అప్పుడు విశ్వనాథం గారు శ్యామలాదేవి గారితో అన్నారు, మన కొడుకుల బుద్ధి నాకెప్పుడూ అర్థమైంది, కానీ కొడుకుల మీద ఉన్న ప్రేమతో నువ్వే గుడ్డిదానిగా మారావు కాబట్టి నీకే ఆలస్యంగా అర్థమైంది. పోనీలే, ఇప్పటికైనా నువ్వు వాస్తవాన్ని గ్రహించావు. నువ్వు మామూలు మనిషివైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శ్యామలాదేవి గారు బిజినెస్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేశారు విశ్వనాథం గారు. శారదాదేవి గారు కట్ పీసెస్ ముక్కలు తెప్పించి దాని మీద ఎంబ్రాయిడరీ పని చేసేవారు. శ్యామలాదేవి గారు రెడీ చేసిన డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అందరికీ చాలా బాగా నచ్చాయి. క్రమక్రమంగా వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత శ్యామలాదేవి గారు కొంతమంది ఆడవాళ్ళని చేరదీసి వాళ్ళకి పని కల్పించారు. అప్పటి నుంచి శ్యామలాదేవి గారు తన వ్యాపారంలో బిజీగా ఉండడం మొదలుపెట్టారు. కొడుకులని కోడళ్ళని గుర్తు చేసుకోవడానికి కూడా ఆవిడికి సమయం అనేదే లేదు. ఒకరోజు సురేష్ రాజేష్తో వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు, బ్రదర్, నేను ప్రతి నెల రోజుకు 9 గంటలు పని చేసి అలసిపోతున్నాను, కానీ జీతం మాత్రం పెరగడం లేదు. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు సరిపోవడం లేదు. పార్టీలు, పబ్బులు, సినిమాలు, షికార్లు, జల్సాల కారణంగా ₹1 కూడా నేను సేవ్ చేయలేకపోతున్నాను అనగానే సురేష్ కూడా, నా పరిస్థితి కూడా అదే. నేను ఏదైనా వ్యాపారం మొదలు పెడదామని ఆలోచిస్తున్నాను. తద్వారా మాకు ఆదాయం పెరుగుతుంది కదా, కానీ వ్యాపారం చేయడానికి మనకి పెట్టుబడి కావాలి కదా, అదెక్కడి నుంచి లభిస్తుంది అనగానే సురేష్ భార్య అంజలి, రాజేష్ భార్య సుధా, మీ తల్లిదండ్రులు ఇద్దరూ ఊర్లో అంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు కదా, ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ ఏం ఉపయోగం? వాళ్ళని ఎలాగైనా ఒప్పించి ఆ ఇంటిని అమ్మేద్దాం. దాని ద్వారా వచ్చిన డబ్బు ఇద్దరూ పంచుకొని వ్యాపారాలు ప్రారంభించవచ్చు అని చెప్పగానే సురేష్ ఇంకా రాజేష్ ఇద్దరూ ఈ ఆలోచన కరెక్టే అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ ఇంటిని అమ్మడానికి ఒప్పుకుంటారా అని కొడుకులిద్దరూ అనగానే కోడళ్ళిద్దరూ ఎందుకు ఒప్పుకోరు? అత్తయ్య గారు మనతో పాటు రావాలని తహతహలాడుతూ ఉన్నారు కదా, ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు కూడా మన వెనకాలే పడ్డారు. వాళ్ళని మనతో పాటు తీసుకెళ్తామని చెబితే ఏం చేయడానికైనా గుడ్డిగా తల ఊపుతారు. అంతగా ఇల్లమ్మేసి వాళ్ళిద్దరినీ మనతో పాటే తెచ్చుకుందాం. చెరొక 6 నెలలు ఇద్దరి దగ్గర ఉంచుకుందాం. ఇంటి పనులన్నీ చేస్తారు, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ విషయం మొన్న వెళ్ళినప్పుడు అత్తయ్య గారే చెప్పారు కదా, ఇలా మనకు ఫ్రీగా పని మనిషి కూడా దొరుకుతుంది అని కోడళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు.
తర్వాత వారంలోనే సెలవులు చూసుకుని అందరూ కలిసి తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. ఊరికి వెళ్ళినప్పుడు తన తల్లి చేస్తున్న కొత్త వ్యాపారం చూసి నలుగురు ఆశ్చర్యపోయారు. అప్పుడు వెంటనే చిన్న కోడలు అంజలి, మేమిక్కడి నుంచి వెళ్ళాక ఏడ్చి ఏడ్చి ఆ వృద్ధురాలు చచ్చిపోతుంది అనుకున్నాం. కానీ కొత్త వ్యాపారం మొదలుపెట్టి ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో చూడండి. ఆవిడ ఎంత గొప్పదైపోయిందో, ఎంత బాగా బిజినెస్ చేస్తుందో. అందరం కలిసి ఆవిడ పాదాల మీద పడితే క్షమించి మనకి సహాయం చేయొచ్చు. మనతో పాటు రమ్మని అడిగితే ఆ వ్యాపారాన్ని అక్కడే వదిలేసి తట్టాబుట్టా సర్దేసుకుని మనతో పాటే వచ్చేస్తారు అని మాట్లాడుతూ ఉండగా శ్యామలాదేవి గారికి కొడుకులని కోడళ్ళని చూడగానే 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదిలాయి. వెనక నుంచి శ్యామలాదేవి గారు ఈ మాటలన్నీ వింటూ, మీరేం భయపడకండి, ఇప్పుడు నేను మీతో పాటు సిటీకి రావడానికి ఏడవను. ఆ రోజుల్లో ఆ సమయంలో నేను మీ నుంచి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే మీతో పాటు వస్తానని మిమ్మల్ని వేడుకున్నాను. కానీ మీరు నన్ను ఆ స్థితిలో వదిలేసి నా జీవితంలో మీరు నాకు కొత్త పాఠం నేర్పించారు అనగానే రాజేష్ శ్యామలాదేవి గారి దగ్గరకు వచ్చి, అమ్మా, మేము సొంతంగా వ్యాపారాలని ప్రారంభించాలి అని అనుకుంటున్నాము. దానికోసం మాకు డబ్బు కావాలి అని చెప్పగానే శ్యామలాదేవి గారు వాళ్ళ మాటలు మధ్యలోనే ఆపి, ఈరోజు 3 సంవత్సరాల తరువాత మీరు గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత మీరు కనీసం నాతో ఫోన్లో మాట్లాడడానికి కూడా మీకు సమయం కుదరలేదు. కానీ ఈరోజు సిగ్గు లేకుండా మా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. అసలు మీ మొహాలు చూడాలని కానీ మీతో మాట్లాడాలని కానీ మేము అనుకోవడం లేదు. మీరు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు. ఇల్లు లేదు, డబ్బు లేదు, అమ్మ లేదు, నాన్న లేడు. మీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు అని శ్యామలాదేవి గారు అన్నారు. వెంటనే విశ్వనాథం గారు, శ్యామల, నువ్వు చెప్పింది పూర్తిగా కరెక్టు. మా కొడుకులిద్దరూ ఎప్పుడో చచ్చిపోయారు అని మేము మా మనసులకి సర్ది చెప్పుకున్నాము. మీరు ఇక వచ్చిన దారినే తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పగానే తమ ప్లాన్లన్నీ తారుమారవ్వడంతో, తమ ఆలోచనలు నెరవేరకపోవడంతో పెద్ద కొడుకు రాజేష్ తల్లిదండ్రులతో, మేం ఎక్కడికి వెళ్ళాలి? మీరిద్దరూ బహుశా మర్చిపోతున్నారేమో. మా అన్నదమ్ములిద్దరికీ ఈ ఇంటిపై, మీరు సంపాదించిన ఆస్తిపై హక్కు ఉంది. ఈ ఇంటిని మేము వదిలిపెట్టాం. ఇది మా హక్కు, మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనగానే కోడళ్ళిద్దరూ, నిజమే, మిమ్మల్ని ఇద్దరిని తప్పుడు కేసులు పెట్టి గృహహింస కేసుల్లో ఇరికిస్తాము. మా అన్నయ్య స్వయంగా పోలీస్ ఆఫీసరు. నేను తలుచుకుంటే మీరిద్దరూ జైలు పాలైపోతారు అని పెద్ద కోడలు చెప్పగానే చిన్న కోడలు కూడా వాళ్ళ మాటలతో ఏకీభవించారు. మీరిద్దరూ నిశ్శబ్దంగా ఈ ఇల్లు అమ్మడానికి సంతకాలు చేసేయండి, లేదంటే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము చదువుకున్న వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళమేమీ కాదు అనగానే విశ్వనాథం గారు కొడుకులిద్దరిని లాగి పెట్టుకొట్టారు. మీరు నా దృష్టిలో ఇంతకు ముందు కూడా మూర్ఖులే, ఇప్పుడు కూడా మూర్ఖులే. 4 పుస్తకాలు చదవడం వల్ల మనిషి మేధావి కాలేడు అనగానే చిన్న కోడలు, అందరి ముందు నా భర్త మీద చెయ్యెత్తడానికి మీకెంత ధైర్యం? ఇంతకుముందు ఆయన మీ కొడుకేమో, ఇప్పుడు నా భర్త. మీ ఇద్దరికీ ఆయనపై హక్కు లేదు అని చెబుతూ ఉండగానే చిన్న కోడలు చంప కూడా చెల్లుమంది. కానీ ఆ దెబ్బ కొట్టింది శ్యామలాదేవి గారు. శ్యామలాదేవి గారు ఈరోజు తొలిసారిగా ఒకరిపైన చెయ్యెత్తారు. ఆవిడలో కనిపించే ఆ ధైర్యం చూసి విశ్వనాథం గారి కళ్ళు మెరిసినట్టుగా అనిపించాయి. మీపై మాకెలాంటి హక్కు లేనప్పుడు బిచ్చగాళ్ళదాగా మా దగ్గర అడుక్కోవడానికి మీరెందుకు వచ్చారు? మేము మీకు ఒక్క పైసా కూడా ఇవ్వము. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, రోడ్ల మీద అడుక్కోండి అని చెప్పగానే అలాంటి తల్లి రూపాన్ని చూసి 4 కొడుకులు, 2 కొడుకులు, 2 కోడళ్ళు, మొత్తం 4 నిశ్శబ్దంగా నిలబడిపోయారు. శ్యామలాదేవి గారు పెద్ద కోడలితో, ఏం చెప్తున్నావు శుద్ధా నువ్వు? ఇవాళ నువ్వు మీ అన్నయ్యని పిలుస్తావా? నీకెందుకు అంత కష్టం? ఆ పని కూడా నేనే చేస్తాను అని చెప్పగానే విశ్వనాథం గారి స్నేహితుడు మోహన్ రావు గారు
ఒక లాయర్తో కలిసి అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళతో పాటు 2 పోలీసులు కూడా వచ్చారు. ఎదురుగా ఉన్న పోలీసులను చూసి పెద్ద కోడలు సుధా కళ్ళు పెద్దవయ్యాయి. యూనిఫారంలో ఉన్నది మరెవరో కాదు, సుధా వాళ్ళ అన్నయ్య రోహిత్. సుధా తన అన్నయ్య దగ్గరకు వెళ్ళగానే, నేను డ్యూటీలో ఉన్నాను, ఇక్కడ సంబంధాలకి తావు లేదు అని చెప్పాడు రోహిత్. తను మౌనంగా తప్పుకుని నిలబడుంది. విశ్వనాథం గారు లాయర్ తెచ్చిన పేపర్లన్నీ కొడుకులకిచ్చారు. ఆ పేపర్లు చూసిన తర్వాత ఆ కొడుకులిద్దరి కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. వృద్ధాప్యంలో కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే వాళ్లపై కేసులు కఠినంగా ఉంటాయని, వాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు అని విశ్వనాథం గారు, శ్యామలాదేవి గారు కష్టపడి సంపాదించిన ఆస్తులు, స్వయంగా డబ్బు కూడపెట్టి కట్టుకున్న ఆ ఇంటితో కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ ఎలాంటి హక్కులు లేవు అని, స్వయంగా వాళ్ళ కష్టార్జితాలు కాబట్టి అందులో ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు అని, ఆ ఆస్తిని తమకు నచ్చినట్టుగా ఏమైనా చేసుకోవచ్చు అని, విశ్వనాథం గారికి శ్యామలా గారికి మాత్రమే ఆ ఆస్తిని ఏమైనా చేసే హక్కు ఉంది అని ఆ పేపర్లలో రాసుంది. వెంటనే విశ్వనాథం గారు కొడుకులతో, బాబు మీరు చాలా డిగ్రీలు సంపాదించారు, కానీ మెదడులో ఉన్న తెలివి విషయంలో మాత్రం మీరు మాకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నారు. మీరు చేసిన పనులకి మీకు మా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదు. మా తర్వాత ఈ ఇంటిని ఒంటరి మహిళల కోసం, వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఒక ట్రస్టుగా ఏర్పాటు చేయాలని మేమిద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ చాలా వరకు ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. మీరు ఈ ఆస్తి మీద ఆశ పెట్టుకుంటే అది మీ వెర్రితనమే అవుతుంది అని చిరునవ్వుతో చెప్పారు విశ్వనాథం గారు, శ్యామలాదేవి గారు. రోహిత్ తన చెల్లెల గురించి తెలుసుకున్నప్పుడు రోహిత్ సుధతో చెప్పాడు, నీ ఇలాంటి చర్య వల్లే అమ్మా నాన్నలు నీకు వీలైనంత తొందరగా పెళ్లి చేసేశారు. నీ ప్రవర్తన ఇంకా ఇలాగే కొనసాగితే తల్లిదండ్రుల ఇంటి తలుపులు కూడా నీకు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఈ రోజు నుంచి విశ్వనాథం గారిని, శ్యామలా గారిని వేధించడానికి ప్రయత్నిస్తే పోలీసులు మిమ్మల్ని విడిచిపెట్టరు అని హెచ్చరిస్తూ నలుగురిని హెచ్చరించి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొడుకులు కోడళ్ళు నలుగురు చేతులు జోడించి విశ్వనాథం గారికి, శ్యామలాదేవి గారికి క్షమాపణలు చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళని క్షమించలేదు. కొడుకులు కోడళ్ళు విచారంగా ఉన్న ముఖాలతో తిరిగి సిటీకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు మనల్ని నిస్వార్థంగా ప్రేమిస్తారు, కానీ అదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు తల్లిదండ్రుల ఆస్తులు డబ్బుల్ని మాత్రమే ప్రేమిస్తారు, కానీ తల్లిదండ్రుల్ని మాత్రం ప్రేమించరు. తల్లిదండ్రులు తమపై చూపించే ప్రేమను కూడా పెద్దవాళ్ళయ్యాక పిల్లలు అర్థం చేసుకోలేరు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, తమతో పాటే ఉంచుకోవడం బాధ్యతగా భావించని పిల్లలు ఆస్తులు పంచుకోవడానికి, తల్లిదండ్రుల సంపాదనను తమ హక్కుగా డిమాండ్ చేయడానికి మాత్రం ముందుంటారు. అలాంటి కొడుకులే విశ్వనాథం గారు, శ్యామలాదేవి గారి కొడుకులు. అలాంటి కొడుకులకి విశ్వనాథం గారు, శ్యామలాదేవి గారు సరైన గుణపాఠమే చెప్పారు. పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఎప్పటికీ బలహీనతగా మారకూడదు. అలా మారితే స్వార్థపరులైన పిల్లలకి ఆ బలహీనతే కొండంత బలం అవుతుంది. శ్యామలాదేవి గారు తన బలహీనతను పక్కన పెట్టి పిల్లలపై ఉన్న గుడ్డి ప్రేమ నుండి బయటపడి తమ జీవితాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా ప్రశాంతంగా గడుపుతున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన కథల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.